మధ్యప్రదేశ్లో ఓ గ్యాంగ్ ఇప్పుడు వ్యాపారులకు నిద్ర లేకుండా చేస్తోంది. జీఎస్టీ డేటా ద్వారా ఆస్తుల వివరాలు తీసుకొని మరీ టార్గెట్ చేస్తున్నారు. డేటా మైనింగ్ చేసి మరీ టార్గెట్ ప్రొఫైలింగ్ చేస్తున్నారు. విదేశాల నుంచి నడుస్తున్న ఈ గ్యాంగ్ దేశవ్యాప్తంగా నెట్వర్క్ క్రియేట్ చేసే పనిలో ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యప్రదేశ్లో నేర ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. గన్లతో కాదు, డేటాతో దాడులు చేస్తున్న గ్యాంగ్ వ్యాపారాలను బెంబేలెత్తిస్తోంది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కొత్త ఎక్స్టార్షన్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రభుత్వ పోర్టల్స్లో ఉన్న జీఎస్టీ, రేరా డేటాను సేకరించి వ్యాపారులను టార్గెట్ చేస్తూ కోట్ల రూపాయల వసూళ్లకు దిగుతోంది. ఈ గ్యాంగ్ పనితీరు చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. ముందుగా డేటా మైనింగ్, తరువాత టార్గెట్ ప్రొఫైలింగ్, ఆపై బెదిరింపులు, చివరికి డబ్బు రాకపోతే కాల్పులు. ఇది బిష్నోయ్ గ్యాంగ్ మోడస్ ఆపరాండి. ఉజ్జయినికి చెందిన రాజ్పాల్ సింగ్ చందరవత్ ఈ నెట్వర్క్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలి ఓ కాటన్ వ్యాపారి నుంచి 10 కోట్లు డిమాండ్ చేసిన కేసు ఇప్పుడు మధ్యప్రదేశ్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ గ్యాంగ్ నెట్వర్క్ దేశ సరిహద్దులను దాటి విదేశాలకు కూడా విస్తరించింది. అమెరికాలో ఉన్న హ్యారీ బాక్సర్ అనే గ్యాంగ్స్టర్ నుంచి లోకల్ రౌడీలకు ఆదేశాలు వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. వాట్సాప్, సిగ్నల్ వంటి సెక్యూర్ యాప్ల ద్వారా బెదిరింపులు పంపుతూ ట్రేస్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. బాధితుల కుటుంబం, వ్యాపారం, ఆస్తుల వివరాలన్నీ ముందుగానే తెలుసుకుని బెదిరింపులు చేయడం ఈ గ్యాంగ్ ప్రత్యేకత. మరో షాకింగ్ విషయం ఏంటంటే ఈ గ్యాంగ్లో ఎక్కువగా యువకులు, టీనేజర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆకర్షించి ట్రైనింగ్ ఇచ్చి నేరాల్లోకి దింపుతున్నారు. ఇప్పటికే ఈ గ్యాంగ్లోని పలువురు అరెస్ట్ అయ్యారు. అయినా ఈ గ్యాంగ్ విస్తృతి ఎంత ఉందో ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదు. ఇది కేవలం లా అండ్ ఆర్డర్ సమస్య కాదు. డిజిటల్ క్రైమ్, అంతర్జాతీయ నెట్వర్క్ కలయికతో ఏర్పడిన పెద్ద ముప్పుగా మారింది. డేటా ఆయుధంగా మారిన ఈ నూతన నేర విధానం దేశ భద్రతకు కొత్త సవాల్గా మారుతోంది. పోలీసులు విచారణ వేగవంతం చేసినా ఈ డిజిటల్ ఎక్స్టార్షన్ నెట్వర్క్ ఎంత లోతుగా పాతుకుపోయిందో ఇంకా తెలియాల్సి ఉంది.